అని ఈ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ దానికి సంబంధించిన సృష్టికర్త నవీన్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. నాకు ఒక ఆనందం ఉంటుంది. ఏంటి అంటే ఈ బృందావన అనే పేరు నా ద్వారానే పెట్టబడింది. నవీన్ గారు నన్ను అడిగారు ఏం పేరు పెడదామని అడిగారు. బృందావనం అంటే బాగుంటుందని చెప్పాను నేను. అందుకని నా పేరు రావడం నా దృష్టిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ నవీన్. ముందుగా మనకి జ్ఞానాన్ని అందించిన అందిస్తున్న జగద్గురు పితామహ పత్రిక గారికి ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మహావతారి బాబాజీ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఫ్రెండ్స్. మనం ఈ మొక్కలకి 2.5 సంవత్సరాల నుంచి ఇది ప్లాంటేషన్ వర్క్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఎందుకు చేయడం అంటే ఇది నాకు స్టార్ట్ అవ్వాలంటే నాకు పెద్ద తిరుపతి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్కడ నేను వంశీ గారి క్లాసులతో వెళ్ళడం జరిగింది. అక్కడ అంటే తిరుపతి అయితే పెద్ద పెద్ద అడవులు కొండలు ఉంటాయి. అక్కడ మేము ఏది ఊరికే క్లాస్ వెళ్ళడం జరిగింది. అక్కడ రోడ్డు వెళ్ళడం కోసం మంచి పెద్ద పెద్ద చెట్లు అంటే కుయ్యబెట్టుకునేది మళ్ళీ ఎక్కడైనా చెట్లు కొట్టేయడం అది చూసి కావడం. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే అంతకుముందు కూడా చెట్లు కొట్టేయడం చూసింటారేమో అని నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో అలా అనిపిస్తుంది అని చెప్తుంటారు కదా. అలా నాకు ఆ రోజు వీటికి ఏదైనా వర్క్ చేయాలని అనిపించింది. అలాగే మనం తిరుపతికి దూరం వస్తే మనం ప్లాస్టిక్ అంతా మనం ఏదైనా తిరుమల తీసుకుని ప్లాస్టిక్ వదిలేసి బయట వేయడం జరుగుతుంది. అవి ఆవులు మిగతా జంతువులు అయితే అవి ఎంతో ఇబ్బంది పడటం అవి చూడడం జరుగుతుంది. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒంటి గారికి కాల్ చేసి అడగడం జరిగింది. సార్ ఈ రెండింటిపైన నేను వర్క్ చేద్దామనుకుంటున్నాను అనేసి. ఆయన ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, ముందు ప్లాంటేషన్ చేయండి, తర్వాత ప్లాస్టిక్ కూడా తీయచ్చు అనేసి చెప్పడం జరిగింది. తర్వాత మనం అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఇయర్ అంతా కూడా ఒక 200-300 మొక్కలు నాటితే చాలు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ కాస్ట్ మన అనిత గారి ఇక్కడ మనకు రాజానగరం దగ్గర ఓషోపిల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. అలా అనుకున్నప్పుడు అక్కడ ఫస్ట్ 20 మొక్కలతో స్టార్ట్ అయింది. తర్వాత హైదరాబాద్ లో చేయడం జరిగింది. అక్కడ 200 మొక్కలు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ 200 మొక్కలు చేసిన తర్వాత మాకు అనిపించింది ఇది అంటే మనం అనుకున్నది 200-300 ఈ ఇయర్ అంతా చేసే అనుకున్నాం. అలాగే మనం చాలా వరకు చేసేసాము ఇంకా అనేసి అనుకోవడం జరిగింది. తర్వాత కొద్ది రోజులు ఉన్న తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే స్కూల్స్ లో ఇవ్వాలి అనేసి. అంటే స్కూల్ వాళ్ళు కొంతమంది ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆ స్కూల్లో 3-4 మొక్కలు ఇస్తే అంటే ఆ ప్రాంతంలో పెట్టుకోవడానికి అనేసి అడగడం జరిగింది. నాకు 3-4 మొక్కలు ఎలా పంపాలి ఏంటి అనేది తెలియట్లేదు. అందుకు ఒక 1 వీక్ దాకా 1 వీక్ చేసే ఆగాము. తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే స్కూల్లో 4 మొక్కలు ఇచ్చేటంటే స్కూల్లో పిల్లలు అంటే ఏ స్కూల్లో చూసినప్పుడు 300-400 మంది పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలందరికీ ధ్యానం చెప్పేసి ఈ మొక్కల పైన అవగాహన కల్పించేసి మొక్కలు ఇస్తే ఒక ఊర్లో ఒక విలేజ్ లో ఒక 400 మొక్కలు వచ్చినాయంటే కొద్దిగా వాతావరణంలో చేంజ్ వస్తుంది కదా అన్న ఆలోచనతో మనం స్కూల్స్ ఇవ్వడం జరిగింది. ఎన్నో స్కూల్స్ మనం ఈ మొక్కలు ఇవ్వడము వాటికి అంటే ధ్యానం చెప్పేసి పర్యావరణం గురించి వీటి అవగాహన కల్పిస్తూ మొక్కలు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇదంతా కూడా నేను పత్రికలతో నేను ఫోటోగ్రాఫర్ని పట్టించిన అంటే నేను 2013లో ఈ ధ్యాన మార్గంలో రావడం జరిగింది. ఈ ధ్యానంలో వచ్చినప్పటి నుంచి కూడా నేను సార్తో ఎన్నో కార్యక్రమాలు చేస్తాను, సార్తో 800 కిలోమీటర్లు జర్నీ చేయడం జరిగింది. సార్ ఎక్కడ కూడా మాకు చెప్తుంటారు ఈ భూమిపై వచ్చి ఏ జీవి కూడా హింసించకూడదు, బాధపడకూడదు, అదంటే వచ్చేసి వాడంటే అదే వెళ్ళిపోవాలి అనేసి. మనం ఇప్పుడు శాఖాహారాలు చేస్తుంటాం అంటే శాఖాహారాలు చేస్తున్నాం ఏ జీవి బాధపడకూడదు, హింసించబడకూడదు అనేది చేస్తున్నాం. అదేవిధంగా మనం ఈ మొక్కల పైన కూడా ఖచ్చితంగా చేయాలి, అవగాహన కల్పించాలి. ఎందుకంటే మనకు ఈ పత్రికలు 18 ఆకర్షితులు చెప్పడం జరిగింది. ప్రకృతిలో ధ్యానం చేయడము, ప్రకృతిలో ప్రతీకలు చేయడము అన్నది. అందుకు మనకు పత్రికలో ఒక పువ్వు కూడా పోయేది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ పువ్వులో ఉన్న ప్రాణం ఉంది, దాని అదే 1 రోజు ఉంటుందో 2 రోజులు ఉంటుందో ఉండేసి అదే ప్రాణం అంతా రాలిపోవాలి అని చెప్పడం జరుగుతుంది. మనకు ఈ పేరు చూస్తే దీంట్లో మనకు చాలా మంది తెలియని ఈయన ఫోటో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఆయన ఎవరు అంటే జగదీష్ చంద్రబోస్ గారు. జగదీష్ చంద్రబోస్ గారు మనకు ఒక యోగి ఆత్మకథ బుక్ చదివితే జగదీష్ చంద్రబోస్ గారి గురించి యోగానంద పరమహంస గారు వెళ్ళేసి జగదీష్ చంద్రబోస్ గారిని కలుస్తారు. ఆయన 1890 సంవత్సరంలోనే మొక్కలకు ప్రాణం ఉంది సైంటిఫిక్ గా రుజువు చేసిన సైంటిస్ట్ ఆయన. అందుకు ఆయన మర్చిపోకూడదు. మనం ఈ కార్యక్రమాల్లో ఆయన ఫోటో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మనము ఆయన మనకు అంటే యోగానంద పరమహంస గారికి సైంటిఫిక్ గా చూపించి ఆ ఒక పరికరంలో చూపించి అంటే ఒక మొక్క దగ్గరికి మనం కౌగులించడానికి ప్రేమతో ఉంటే అది ఎలా రియాక్ట్ అవుతుంది, దాన్ని కొట్టేయడానికి అయితే అది ఎలా మనకు రియాక్ట్ అవుతుంది అనేసి మనకు సైంటిఫిక్ గా రుజువు చేసిన ఆయన మన జగదీష్ చంద్రబోస్ గారు ఫ్రెండ్స్. అలాగే మనం పత్రికలు ఎక్కడ కూడా
ఏ మొక్కలు ఏ పువ్వులు కూడా ఆయన పోయించేవారు కాదు. మనకు ఇప్పుడు సీతాయనం కానీ లేకపోతే అనతీష బుక్కులు చదివితే తెలుస్తుంది. సారు ఎంతో అద్భుతంగా గైడ్ చేసిన పుస్తకాలు. అనతీష బుక్ చదివితే అనతీషలో 200-300 సంవత్సరాల వాళ్ళు కూడా ఎంతో ఎక్కువగా 15-16 సంవత్సరాల వాళ్ళుగా ఉండగలుగుతున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అంటే దాని కారణం వాళ్ళు ఆ ప్రకృతిలో జీవించడం, ప్రకృతిలో ఆనందంగా ఉండడంతో వాళ్ళు ఏ జీవితం మనకు తెలియకుండానే వాళ్ళకి తెలియకుండానే జీవులుగా కనబడడం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. అలాగే సీతాయనంలో చూస్తుంటే సీతామాత ఒక చెట్టును కూడా కొయ్యడం కానీ దాన్ని కొట్టకుండా ఉండడం దానికి ఎంత ఆవిడ ఆత్రపడాలి ఏంటి, ఆవిడ ప్రకృతి పైన ఎంత ప్రేమతో ఉన్నారు అన్నది మనకి సీతాయనం తెలిస్తే తెలుస్తుంది. అదేవిధంగా మనం ఎక్కడైనా అది అంటే మనకి ఏదైనా అవసరం లేచి ఒక మొక్క పుట్టిన దానికి మనం ఎంతో కృతజ్ఞతలు తెలుసుకుంటూ మళ్ళీ మనం పక్కన చెట్లకి నాటాలి. ఎందుకంటే మనము రీసెంట్ గా చూస్తే ఆక్సిజన్ ఢిల్లీలో ఆక్సిజన్ బాగా ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రకృతిలో ఈ కలుషితం దీంతో పాటు ఎక్కువ కాలంతో అంటే ఆ గాలి పీల్చుకోవడానికి ఒక 1000-2000 ఇచ్చేసి అక్కడ 1-2 గంటలు అక్కడ ఆక్సిజన్ మన స్వచ్ఛమైన గాలి తీసుకోవడానికి అనేది ఆక్సిజన్ బాగా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ ఒక రోజు అంటే ఈ రోజు ఒక చోట స్టార్ట్ అయింది అంటే మన ఊరికి కానీ మన ప్రాంతానికి రావడానికి చాలా ఎక్కువ టైం పట్టదు. మనం ప్రస్తుతం చేయాల్సిన పని మనకు అత్యవసరంగా మన ముందున్నది ఉన్న చెట్లను సంరక్షించుకుంటూ కొత్త చెట్లను నాటాలి. ఎందుకంటే మనం 100 సంవత్సరాల చెట్లు కొట్టేసి ఈరోజు మొక్క వేసాము అంటే ఈ మొక్క ఆ చెట్టుగా తయారు కావాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు మనం ఆక్సిజన్ తీసుకోకుండా ఉండలేదు. మనం ఒక్క నిమిషం ఆక్సిజన్ లేకుండా జీవించలేదు. మనం ఇదే విధంగా మనం చెట్లను కొట్టేస్తుంటూ వెళ్తుంటే మన పిల్లలు వెనకాల ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని తిరిగే పరిస్థితిని మనం చూస్తాం. వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. మనల్ని మనం కాపాడుకుంటూ మన పిల్లలతో అనుకుంటాం మనకు డబ్బులు ₹3 ఇస్తే వాళ్ళు హ్యాపీ ఉంటారు, లేకపోతే 10 కోట్లు ఇస్తే హ్యాపీ ఉంటారు అని ఇస్తాడు. ఆ డబ్బులతో పాటు వాళ్ళ ఆస్తులతో పాటు వాళ్ళు సరైన తిండి, సరైన గాలి, సరైన వాతావరణం ఉండడం చాలా ఇంపార్టెంట్. మన ఆర్కిటెక్చర్ బాలకృష్ణ సినిమా ఉంది. ఆ సినిమాలో 2030-2040 ముందు రాయకాలం మళ్ళీ టైం వెలికి రావడం జరుగుతుంది. అదైతే భూమి పైన మనిషి అనేవాళ్ళు జీవించలేక భూమిలో ఇంటి పెట్టుకొని జీవించడం అనేది మనకు ఆ సినిమాలు చెప్తారు. ఆ పరిస్థితి మనకు రాకపోతుంటే మనం ఖచ్చితంగా ఉన్నత సంరక్షించుకుంటూ ఈ మొక్కలు మన ధ్యానం గురించి శాఖాహారం గురించి గంటసేపు మనం ఎక్కడికైనా చెప్తాము. దాంతో పాటు ఒక 5 నిమిషాలన్నా ప్రతి ఒక్క మాట కూడా మొక్కల గురించి చెప్పాలి, వాటి సంరక్షణ గురించి చెప్పాలి, అలాగే ప్లాస్టిక్ గురించి కూడా ఖచ్చితంగా చెప్పాలి. అందుకని ఒకసారి ఈ క్యాప్ చూస్తే మన అదే పని ఈ ర్యాలీ తీసుకోవచ్చు. మనం ఎవరైతే ధ్యాన ప్రచారం చేస్తారో వాళ్ళ కోసం అనేది క్యాప్ తయారు చేయడం జరిగింది. ఒక సైడ్ ప్లాస్టిక్ అంటే మొక్కలను సంరక్షించడం కోసం, ఒక సైడ్ ప్లాస్టిక్ వాడకూడదు అనేది, ఒక సైడ్ వెజిటేరియన్ గురించి, ఒక సైడ్ వాటర్ గురించి. ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ క్యాప్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఈ ప్రచారం కూడా జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈ అంటే మామూలుగా మన క్యాప్స్ ఈ పిరమిడ్ అంటే మన ధ్యానం గురించి ఈ క్యాప్ పెట్టుకుంటేనే పిరమిడ్ వాళ్ళు మెడిటేషన్ వాళ్ళని చాలా మందిగా తెలుస్తుంది. వీళ్ళు ఓన్లీ పిరమిడ్ ధ్యానమే కాదు, వీటన్నిటి సంరక్షణ కోసం కూడా పాటుపడతారనేది మనం జగద్గురు పితామహ పత్రిజీ గారి నేర్చుకున్నాం. కాబట్టి వీటన్నిటి గురించి కూడా మనం పాటుపడాలని కోరుకుంటున్నాం. మీరు కూడా ప్రతి చోట కూడా ధ్యానము శాకాహారంతో పాటు ఖచ్చితంగా ఈ మొక్కల గురించి కూడా ప్లాంటింగ్ గురించి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నాకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన ఏడు పిరమిడ్ సొసైటీ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్ మంత్ మనం అక్కడ ద్రాక్షారంలో చేయడం జరిగింది. లాస్ట్ వీక్ మనం భద్రాచలంలో ర్యాలీ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ మాకొచ్చిన అడిగితే ఖచ్చితంగా ఇక్కడ చేద్దామనేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా నాకు సహాయ సహకారాలు అందించారు. ఫ్రెండ్స్, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఎంతో అద్భుతంగా మరి అన్ని ఊళ్ళలో ఎక్కడ సెంటర్స్ ఉన్నాయో అలాంటి చోట్ల ఎన్నుకుని అక్కడ చక్కగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండడం వల్ల అక్కడ అందరూ కూడా పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఏకమై ఇలాంటి చక్కటి ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. మన అదృష్టం అది.